అబ్బర బిడ్డ ఏదో జాతరకు వచ్చినాం చూడుల్లి మంది ఎట్లా జిబజిబ అంటున్నారో. ఇంతకీ ఏ జాతర? అవును, అందరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ గిట్ట సంచుల కోసమే ఎదురు చూస్తున్నారు. గిడ సరుకులు సామాన్లు అన్నీ మస్తుగా వస్తున్నాయి. అందుకనే ఒక్కొక్కరు సంచులు నింపి ఇక హాయిగా ఇంటికి తీసుకుపోతున్నారు. ఏంది ఫ్రీగానే ఇస్తున్నారా ఏంది అనుకుంటున్నారా? ఏ ఊకోలులా రూపాయి అగ్గిపెట్ట కూడా ఫ్రీగా ఇయ్యారు. సంచులు సరుకులు ఫ్రీగా ఇస్తారా? మనకు దగ్గరలో ఉన్నాయి కదా డిమార్ట్, జర అగ్గో రేటుగా అన్నీ వస్తాయి. ఇంట్లోకి సరిపడా సరుకులు సామాన్లు బట్టలు బాతలు అన్నీ దొరుకుతున్నాయి కదా. ఇక వస్తున్నారు, నెలకు సరిపడా సామాన్లు అన్నీ నింపుకుంటున్నారు. ఇక చూడండి, మా చిన్నపాటి నలుగురికే నెలకు సరిపడా సామాన్లు 3 సంచులు నిండినాయి. ఇక పెద్ద పెద్ద ఫ్యామిలీలో అయితే మాత్రము ట్యాక్సీలని ఆటోలని 2 బండ్లని వేసుకొని వస్తున్నారు. సంచులు నింపుతున్నారు, కథం ఇంటికి ఉరుకుతున్నారు. ఇక ఇట్లా మేము కూడా షాపింగ్ చేస్తానైతే ఇక బయటనే అసలు మోసం అరుగుతలేదు. ఇక లోపలికి పోతానైతే అసలు ముందుకు అడిగేసి వెనక్కి తిరుగుదామంటే కూడా సందు లేకుండా మొస్సం మర్రకుండా జిబజిబా అని అన్నారు మంది అయితే. ఇక ఎట్టకేలాక అల్లనైతే 1 గంట సేపు 2 గంటల సేపు పాత్రాడి అందుకనే పోవడానికంటే ముందు అసలు ఏమేమి తీసుకోవాలని ఒక లిస్ట్ రాసినాం. అందుకే తొందరగా అయింది. ఆడికి పోయి ఆలోచించుకునేదంటే 10 గంటలైనా కూడా షాపింగ్ కొడవకపోవచ్చు. ఇక దబ్బన పోయినాం, దబ అందుకున్నాం, సపరేట్గా ఇంటి మొక్కల పట్టేసినాం. ఇంతమంది వచ్చిన లోపల ఒక్క సరుకులు కూడా ఖాళీ కాలే.